బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పేరుతో వైసీపీ హయాంలో నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు రావడంతో కూటమి పాలనలో విచారణ చేపట్టారు. దీంతో అప్పటి ఈవోలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేపట్టిన కొన్ని ఇంజనీరింగ్ పనుల్లో నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పనులకు సంబంధించి బాధ్యులైన ఇంజనీర్లు, అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. శ్రీశైలంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై అయితే చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పుట్టలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే క్షేత్ర పరిధిలోనే గత వైకాపా హయాంలో అభివృద్ధి పేరుతో నిధులు పక్కదారి పట్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధులు పక్కదారి పట్టించారో దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించడంతో ఆ రకంగా గతేడాది విజిలెన్స్ విచారణ చేపట్టినటువంటి అధికారులు దాదాపు 8,54,897 రూపాయల మేర ఆ నిధులను పక్కదారి పట్టించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే గత ప్రభుత్వంలో శ్రీశైలంలో అభివృద్ధి పేరుతో కొన్ని రోడ్ల నిర్మాణము, అదే రకంగా కొన్ని భవన నిర్మాణాలకు సంబంధించి ఎక్సెస్ అమౌంట్ టెండర్ వేసి చేసింది కొంత, దోచుకుంది కొండంత అన్నట్లుగా వివరించారు గుత్తేదారులు. ఇందులో భాగంగా శ్రీశైలం క్షేత్రంలోని గణేష్ సదన్ వద్ద ఉన్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణం, పార్కుల ఏర్పాట్ల సమయంలో అక్కడ మట్టి వేయకుండా కూడా ఏదైతే మట్టి వేయాల్సిన చోట 2 ట్రిప్పుల మట్టి వేయాల్సిన చోట 1 ట్రిప్ మాత్రమే మట్టి వేశారు. దాంతో పాటు సీసీ రోడ్లకు అదనంగా 1,17,035 రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉంది. దీంతో పాటు నక్షత్రవనం ఫుట్పాత్ సరిగ్గా నిర్మించినట్లుగా చెల్లింపుల్లో దాదాపు 2 లక్షల రూపాయలకు పైగా గుత్తేదారుడు తీసుకున్నట్లుగా గుర్తించినటువంటి విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా నివేదికను రూపొందించి అధికారులకు అందజేశారు. దీనిలో భాగంగానే ఏదైతే ఈ నిధుల్లో దుర్వినియోగం, ఎక్సెస్ అమౌంట్ కు పన్నులు కొంత చేసి ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నటువంటి గుత్తేదారుల నుంచి ఈ మొత్తం రికవరీ చేయాలని చెప్పి కూడా దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ విచారణలు తేలినటువంటి ఈ మొత్తం వ్యవహారం పట్ల ఇంకా ఏవైనా అవినీతి అక్రమాలు జరిగాయా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి అప్పుడు శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి ఎస్ లవన్న, అదే రకంగానే పెద్దిరాజుపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలోనే ఆదేశాలు అందాయి. కాకపోతే ఇప్పటి వరకు కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. వీరితో పాటు శ్రీశైలంలో రెగ్యులర్ ఏఈగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ శాస్త్రి కూడా ఇందులో భాగస్వాముడిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈయనను కూడా ఇన్ఛార్జ్ డిఈగా పదవి కట్టపెట్టారు. చంద్రశేఖర్ శాస్త్రితో పాటు కాంట్రాక్టర్ ఏఈ రాజుపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్థం. ఇందులో భాగంగానే ఇంజనీర్లు తప్పు చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారులు వారి మీద చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. శ్రావణి. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.